హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్షిద వ్లాగ్స్. మేము నిన్న స్కూల్లో మమ్మల్ని పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి పిలిచారండి. సరే అని వెళ్ళాము. అక్కడ సీజన్స్ డే అని చెప్పి పిల్లలకి అవగాహన కోసం అని చెప్పి ఏ రోజుల్లో ఏ ఏ సీజన్లో ఏమేమి వస్తాయి అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చెప్పటం అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం అంత ఇదిగా రాకపోవచ్చు అని చెప్పి టీచర్స్ అందరు కలిసి చక్కగా ఏ సీజన్లో ఏమేం ఫ్రూట్స్ ఏమేం వెజిటేబుల్స్ అసలు ఎలా ఉండిద్దు అన్నట్టు కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఎంత చక్కగా అంటే అంత చక్కగా చూసారా. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. చలివేంద్రం దగ్గర చూడండి, మజ్జిగ చేసి పెట్టి చిల్డ్రన్స్ అందరికీ ఇచ్చారన్నమాట. టీచర్స్ చాలా చక్కగా పెట్టారండి. చూడండి ఎంత చక్కగా మజ్జిగ చేశారో మసాలా వేసి. అక్కడ పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా ఉంటారంటే అంత యాక్టివ్గా ఉంటారండి. ఏం స్కూల్ అంటే SNBT స్కూల్ అండి, రేపల్లో. చాలా ఎడ్యుకేషన్గా కానీ ఏ విషయంలో కూడా చాలా సపోర్టింగ్గా ఉంటారు టీచర్స్ అయితే. మన పేరెంట్స్ ఏమో కానీ నాకు తెలిసి అక్కడ టీచర్స్ పిల్లల్ని చాలా కేరింగ్ తీసుకుంటారు. చూసారా ఎంత చక్కగా నిర్వహించారో. ఇలాంటివి పిల్లలకి నేర్పియాలండి. మన ఇంట్లో ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, కానీ ఇలా వాళ్ళకి చూపించటం చేయించటం వాళ్ళ చేత, అలాంటప్పుడు వాళ్ళకి అర్థమైద్ది అన్నమాట అసలు ఏంటి అని. పిల్లలు చూడండి ఎంత చిన్న పిల్లలు. ఇప్పటి నుంచే వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ టీచర్స్ చేసిన ప్రయత్నం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా ఇక్కడ రంజాన్ నెలలో పిల్లలు ఉపవాసాలు ఉండటం, వాళ్ళు అంతా ఎంత చక్కగా పెట్టారో చూడండి. వీళ్ళు ఏం చేశారంటే స్కూల్ మొత్తాన్ని ఒకేసారి తీసుకువచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, అది కాకుండా ఒక్కొక్క క్లాస్ని తీసుకొచ్చి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లల్ని అలా తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారండి, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అందరినీ పిల్లల్ని తీసుకొచ్చి గుంపుగా చేర్చి వాళ్ళకి చెప్పినా ఒక్కొక్కరికి అర్థం అవ్వచ్చు, ఒక్కొక్కరు అర్థం కాకపోవచ్చు కూడా, కానీ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇలా చేశారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆ పిల్లలు చూసారా ఎంత ఇదిగా, అంటే మనం బయటికి ఎగ్జిబిషన్కి వాటికి తీసుకెళ్తే పిల్లలు ఎలా అట్రాక్ట్ అవుతారో ఈ టీచర్స్ అనేది అది క్యాష్ చేశారండి. అది పట్టుకొని దృష్టిలో ఉంచుకొని పిల్లలకి ఇలా ఎగ్జిబిషన్ ఫీలింగ్ వచ్చేటట్టు, అది మన ప్రకృతి గురించి చెప్పేటట్టు, మన ఫుడ్ గురించి, కల్చర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా నీట్గా చాలా పద్ధతిగా చేశారు. చూసారా ఇక్కడైతే బేబీ డాల్ చాలా నచ్చిందండి నాకు. అసలు చూడటానికి చూడముచ్చటగా అనిపించింది. అంటే మన లైఫ్లో ఏ పార్ట్ ఉందో, మన లైఫ్లో మన జరిగే జీవితంలో ఏమేం జరుగుతాయో మొత్తం వీళ్ళు కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉన్నారంటే. ఇక్కడ వాతావరణం కూడా అసలు ఎంత చల్లగా ఉండిద్దండి. సిటీ అయినా కూడా పల్లెటూరు వాతావరణము, చక్కటి ప్రపంచము, అటు ఇటు పొలాలు. ఇక్కడ చూసారా ఎంత చక్కగా విత్తనాలు నాటారో. నాకైతే ఇది బాగా నచ్చింది, ఫార్మింగ్ అని చెప్పి. ఇవన్నీ ఏమో మెంతికూర ఆకులు వేశారంటండి. వారం నుంచి చల్లుంటారు నాకు తెలిసి. ఎంత చక్కగా మొలకలు వచ్చాయి చూసారా. అందులో ఒక బొమ్మ నుంచారు చూసారా, ట్రాక్టర్ దున్నినట్టు అలా చేసినట్టు. ఈ నీళ్ళు ఉన్నాయి చూసారా, ఈ నీళ్ళలో చెరువులో నీళ్ళు ఎలా ఉంటాయి అని చెప్పి, వాటిలో ఎలా ఆడుకోవాలి, ఎట్లా చేయాలి అని చెప్పి దాంట్లో చేపలు కూడా వేశారండి. చేపలు ఇంకా పీతలు మొత్తం వేశారు. భలే అనిపించింది నాకైతే. చూసారా అలా ఒక్కొక్క క్లాస్ని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే పొంగల్ పెట్టారండి. నిజంగా దాంట్లో పొంగల్ ఉంది. నేను ఓపెన్ చేశాను కానీ ఆ వీడియో క్లిప్ పోయిందన్నమాట. ఇక్కడ చూడండి చలిమంటల్లో చలి కాసుకుంటున్నారు పిల్లలు. మొత్తం
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట పిల్లలకి. ఒక చేశారో ఒకటి చేయలేదు అని లేదు, మొత్తం ఏ సీజన్లో ఏమేం చేస్తారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పిల్లలు కూడా చూడండి నిజంగా యాక్టింగ్ ఎలా చేస్తున్నారో, నాకైతే భలే నవ్వొచ్చింది అనమాట. టీచర్స్ చూడండి ఆ స్మోక్ చేయడానికి కోసం అని చెప్పి అదే బెలూన్స్ ఉంటాయి కదండి, ఆ బెలూన్స్ని అలా చేస్తున్నారన్నమాట. నేను ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఫొటోస్లో అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆ స్మోక్ అనేది. ఫిషింగ్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. అక్కడైతే 4-5 చేపలు తీసుకొచ్చేసి ఒక్కొక్కరి చేత ఫిషింగ్ చేయించినట్టు చూపించటం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం టీచర్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా చార్ట్స్ మీద వాళ్ళు రాశారన్నమాట. అంటే పిల్లల గురించి, ఫ్రూట్స్ గురించి, ఏ వెజిటేబుల్ దేనికి హెల్త్కి మంచిది అని చెప్పి కూడా రాశారు. కొన్ని డయాగ్రామ్స్, కొన్నేమో ట్రీస్, క్రిస్టమస్కి ఎలా యూస్ చేస్తాము పండగకి, ఒక క్రిస్టమస్ కానీ, రంజాన్ కానీ, దీపావళి, సంక్రాంతి మొత్తం వీళ్ళు మొత్తం చూపించారండి. చూసారా, ఇది మొత్తం క్రిస్టమస్ గురించి, చలికాలంలో వచ్చే దాని గురించి మొత్తం పెట్టారన్నమాట. అక్కడ ఆ బొమ్మలు అవి అసలు ఎట్లా తయారు చేశారంటే చాలా బాగా నచ్చింది నాకు చూడటానికి. మనమే ఇంత ఎంజాయ్ చేస్తే పిల్లలు ఇంకెంత ఎంజాయ్ చేస్తుంటారో చూడండి, ఒక్కసారి ఊహించండి. ఇదైతే నిజంగా ఈ థాట్ కూడా చాలా బాగుంది. ఒక ఎగ్జిబిషన్ లాగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాటి గురించి వివరించటం. సమ్మర్లో బయట కూర్చొని ఇలా చైర్స్ వేసుకొని కూర్చుంటాము, ఆడుకోవటానికి ఇష్టపడతామని చెప్పి అలా ఒకేషన్గా పెట్టారన్నమాట ఆ చైర్స్ అనేది. ఇవన్నీ కూడా వాళ్ళు టీచర్స్ పిల్లల చేత చేయించారంటండి. అది కూడా చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి నేర్పించటం అనేది చాలా మంచిది కదా. వాళ్ళు నేర్చుకుంటారనే అవగాహన కోసమే పిల్లల చేత చేయించారు అని నేను అనుకున్నాను. చూసారా, ఇక్కడ టాయ్స్, ఎన్ని టాయ్స్ అంటే అన్ని టాయ్స్. మనం ఇందాక అక్కడ చూసాం కదా, ఫార్మింగ్ అలా మొక్కలు నాటడం చేయటం చూసారా, అది ఇలా బొమ్మల రూపంలో కూడా వీళ్ళు చూపించారు. ఇక్కడ సమ్మర్ సీజన్లో ఏ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వస్తాయో అలా అని చెప్పి అలా పెట్టారన్నమాట. ఈ చలివేంద్రంలో మజ్జిగ అయితే నిజంగా సూపర్ అనిపించింది. ఒక కుండలో మజ్జిగ నింపారు, ఒక కుండలో వాటర్ నింపారు. ఆ తడికలు కట్టడం చూడండి ఎంత బాగా చేశారో. ఇలా మీ స్కూల్స్లో కూడా మీరైనా ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి. ఎక్కడైనా ఈ స్కూల్స్లో ఇలా నిర్వహిస్తున్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం ఎస్ఎన్బిటి స్కూల్లో నిజంగా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ ఎంత బాగుండిద్దో, పిల్లల్ని చూడటం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా అంతే శ్రద్ధగా ఉంటారు. ఆల్మోస్ట్ ఫీజు కూడా మనకి బడ్జెట్కి తగ్గట్టే ఉండిద్దండి. చాలా అంటే చాలా. ఫస్ట్లో నేను ఇలాంటి స్కూల్ ఉందా అనుకున్నాను, బట్ ఇక్కడ అంతా ఎంత బాగుందంటే అంత బాగుంది. రోజు మధ్యాహ్నం పూట వచ్చి పిల్లలకి లంచ్ పెట్టుకొని వెళ్తారు మమ్మీస్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ. స్కూల్ కూడా చాలా పెద్దదండి, ప్లే గ్రౌండ్ కూడా చాలా ప్లే గ్రౌండ్ అంటే ఇక్కడ నుంచి అయితే ఫొటోస్. ఇక్కడ మా పిల్ల కూడా ఉంది. మీకు ఎలా అనిపించిందండి ఈ స్కూల్ ఫంక్షన్ కానీ, వీడియోస్ కానీ, ఈ ఫొటోస్ కానీ మీకు నచ్చినాయా? పిల్లల్ని వాళ్ళు ఎలా తీర్చిదిద్దాలనుకున్నారో, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.